ఏంటి సార్ ఎంత రాత్రిపూట కాల్ చేశారు? ఇదేనా ప్రాబ్లమా? ప్రాబ్లమే సార్. చెప్పండి సార్. నా కొడుకు ఫ్రెండు ప్రాణాలతో పోరాడుతున్నాడు సార్. ఎట్టి పరిస్థితుల్లో వాడు హాస్పిటల్కి వచ్చి తీరాలి సార్. లేదంటే చేతులారా ఓ ప్రాణాన్ని బలి చేసిన వాళ్ళం అవుతాం సార్. మీ బాధని నేను అర్థం చేసుకోగలను సార్. ఇప్పుడే మా డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసి మీ అబ్బాయి ఎక్కడున్నా మీ ముందు నిలబెడతాను. థ్యాంక్స్ సార్. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా తీసుకున్నాండి సార్. కావాలంటే నా కొడుకు ఫోటోని మీకు సెండ్ చేస్తాను. ఓకే సార్, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. నేను ఏసీపీ అర్జున్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ అందరికీ ఒక ఫోటో పంపిస్తాను. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎక్కడ కనిపించినా ఇమీడియట్గా నాకు ఇన్ఫార్మ్ చేయండి. రండి రండి రండి. ఇక్కడ మందు దొరుకుతుంది కదా? ఖచ్చితంగా దొరుకుతుంది సార్. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. మీతో పాటు నేను వస్తాను. వద్దు, కొత్తవాడు కనపడితే వాడు భయపడిపోయి మందు లేదంటాడు సార్. కాబట్టి మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే. మందు కన్ఫర్మ్ గా దొరుకుతుంది కదా? దొరుకుతుంది సార్, నన్ను నమ్మండి సార్. అయితే ఓకే.